తెలుసుకుందాం. సిద్ధాంతి గారు, మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తారా? ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 7గా సూచిస్తోంది. ఇక్కడ మేషరాశి కనుక చూసినట్లయితే 50% చాలా శుభప్రదంగా అనుకూలంగా ఫలితాలున్నాయి. ఎందుకని? దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో ఉన్నారు. ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు విద్య, అలాగే ఆరోగ్యము, తెలివితేటలు, దైవ బలము, అదృష్టపూర్వకమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువైనటువంటి బృహస్పతి ఇస్తారు కాబట్టి ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఒక పార్శ్వమే, పూర్వార్థమే. ఉత్తరార్థంలోకి వచ్చేసరికల్లా కృష్ణా పుష్కరాల నుండి అంటే ఆగస్టు 11 నుండి ఈ గురువు గారు కన్యారాశిలోకి వెళ్తారు, 6వ స్థానంలోకి వెళ్తారు. 5వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గురువు 6వ స్థానంలోకి వెళ్ళటం ద్వారాగా కొద్దిగా ఫలితం తగ్గుతుంది. పూర్వార్థం చాలా అద్భుతంగా ఉంది. అలాగే లాభస్థానంలో కేతుగ్రహం ఉంది. ఏకాదశంలో ఎప్పుడైతే కేతు ఉంటారో దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తారు. అయితే మరి ఇక్కడ దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని అంటే ఈరోజు చేయాల్సిన పని 10 రోజుల తర్వాత అవుతుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది వెంటనే రాదు. పని కాలేదు కదా అని మనం ఆవేశపడ్డా, తొందరపడ్డా నష్టపోయేది మనమే. కాబట్టి ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త పడాలి. శని ధ్యానం చేస్తే ప్రశాంతత మరింతగా పెరుగుతుంది. ఇక్కడ దేవగురువైన బృహస్పతితో పాటు పంచమంలోనే రాహుగ్రహం కూడా ఉంది కాబట్టి కుటుంబ సమస్యలు, అవగాహన రాహిత్యము కూడా ఏర్పడుతుంది. పంచమం అంటే అమ్మ ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో పాపగ్రహం ఉంటే ఏమవుతుందంటే భీతి, భయము, ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఇవి తగ్గడానికి రాహు శాంతి జరగాలి లేదా రాహు శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది.